నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అన్నద వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతుంది. కానీ శ్రీ సుధాకర్ అండ్ రవిమిత్ర బృంద సభ్యులు అన్నదాత వివరిస్తున్నారు. శ్రీ పులసి రవికుమార్ గారు, శ్రీ మోహన్ గారు, శ్రీ సుధాకర్ గారు, శ్రీ చంద్రరావు గారు, శ్రీ కాజా మోహిద్దీన్ గారు, శ్రీ గాయత్రి చరణ్ గారు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి సుధాకర్ మరియు రవిమిత్ర బృంద సభ్యులచే చైత్రమాస పౌర్ణమి శుభ సందర్భంగా 27/4/2024 నాడు విష్ణుమూర్తి దేవునితో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే చైత్రమాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ విష్ణుమూర్తి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ సుధాకర్ అండ్ రవిమిత్ర బృంద సభ్యులకు మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే శ్రీ సుధాకర్ గారికి మరియు వారి మిత్రబృంద సభ్యులందరికీ, శ్రీ పులసి రవికుమార్ గారికి, శ్రీ మోహన్ గారికి, శ్రీ సుధాకర్ గారికి, శ్రీ చంద్రరావు గారికి, శ్రీ కాజా మోహిద్దీన్ గారికి, శ్రీ గాయత్రి చరణ్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశక్తులను అందించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసన్న దేవుని వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ సుధాకర్ నైమిత్ర బృంద సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ శ్రీరాముని ఆశీస్సులు, విష్ణుమూర్తి ఆశీస్సులు, అలాగే మా ఆశ్రమంలో ఉన్న 60 మంది ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కరిస్తున్న తండ్రులాంటి పెండేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యాన్నదానం జరగని కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రతో వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ సుధాకర్ మరియు రవిమిత్ర బృంద సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. రోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. చెప్పులో పెట్టినా తీసిపాక పెట్టిండు ఈయన చెప్పడవా శ్రీనివాస రాముడు